ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమతోనే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఉపాధి ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ, మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇక జయేష్ రంజన్, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రైతుల కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడవద్దు, కొందరు ఇతర రంగాల్లోనూ రాణించాలి. ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఉపాధి రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ బలపడాలి. అప్పుడే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వాటికి మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో శిల్పారామంలో బుధవారం పరిశ్రమ శాఖ రూపొందించిన ఎంఎస్ఎంఈల పాలసీ 2024 ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వాటి పనితీరును పర్యవేక్షించడం, వేగవంతం చేయడంతో భాగంగా ప్రపంచ బ్యాంక్ సహకారంతో రాష్ట్రంలో 115 కోట్లు పెట్టుబడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మా ప్రభుత్వం 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాలు మహిళల కోటీశ్వరులను చేసే ప్రణాళికను సిద్ధం చేస్తుంది. రూపాయలు 1,00,000 కోట్లు జీరో వడ్డీతో రుణంగా ఇప్పించాలని సంకల్పించి ఇంకా శిల్పారాంలో 3 ఎకరాల స్థలంలో సహాయక మహిళల ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తుంది. ఎస్సీ ఎస్టీలు మహిళలపై పారిశ్రామికవేత్తలుగా రాణించేలా ప్రోత్సహిస్తుందని అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక జమిలికి జై, కోవింద్ కమిటీ నివేదిక కేంద్రం ఆమోదం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు. ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు. మంత్రి వైష్ణవిక ఏకకాల ఎన్నికలు తప్పుపట్టిన విపక్షాలు. రబీలో ఎరువులు రాయితీకి 24,475 కోట్లు. ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం. ఇక చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్. కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలకు ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదిక ఆమోద ముద్ర వేసింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏక అభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన కాలంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో సమావేశంలో వెల్లడించారు. ఇక తొలి దశ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అవి పూర్తి అయిన 100 రోజుల్లో రెండో దశ స్థానిక ఎన్నికల సంస్థలు నిర్వహిస్తామని కమిటీ సిఫార్సు ప్రచారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదంకు ముందు అడుగు వేసిందన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ప్రజాస్వామ్య మరింత ఉజ్వలం. జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించడం ముఖ్యమైన ముందడుగు. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత ఉజ్వలభరితంగా ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దడానికి ఇదెంతో కీలకం. అనేక వర్గాలలో చర్చించి నివేదిక రూపొందించి రామ్నాథ్ కోవింద్కు అభినందనలు అన్నట్టు ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం జరిగింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్పై. ఇక ఎవరికి లాభం? రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ. ఓట్లు శాతం పార్టీలకు అసెంబ్లీలో ఒకేలా, లోక్సభలో మరోలా. జమిలి ఎన్నికలకు కేంద్ర మండలి ఆమోదంలో రాష్ట్ర ఆసక్తికర రాజకీయ చర్చకు తెరలేచింది. ఇక ఇప్పటిదాకా రాష్ట్రంలో లోక్సభ శాసనసభ ఎన్నికలు వేరువేరు జరుగుతుంది. దాకా జమిలి ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయ పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయో విశ్లేషణలు సాగుతుంది. తెలంగాణ ఆవిర్భావ అనంతరం అప్పటి వరకు 2 సార్లు లోక్సభ ఎన్నికలు జరగా, మరో 2 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జమిలికి దిశ కోవింద్ కమిటీ 10 కీలక సూచనలు. ఇక పార్టీలో భిన్నాభిప్రాయం, 32 అంగీకారం, వ్యతిరేకించిన 15. ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా? దానికి 7 రాజ్యాంగ సవరణలు చేరి సగం రాష్ట్రానికి ఆమోదం కావాలి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక 10 కొత్త పారిశ్రామిక పార్కులు, ORR, RRR మధ్య ఏర్పాటు. వాటికి 5 MSMEలకు కేటాయింపు. 5 ఏళ్లలో ఈనాటి 20,000 పరిశ్రమలకు 4,000 కోట్లు సాయం. ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నూతన విధానంలో ప్రభుత్వం వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక తెలుగు వర్సిటీ సురవరం పేరు రేపు మంత్రివర్గ ఆమోదం. లెబనాన్లో మళ్ళీ పెళ్ళుడు. ఈసారి
టాకీల సౌర పరిసరాల లక్ష్యం. ఇక 14 మంది మృతి, 450 మందికి పైగా గాయాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 2050 నర్సింగ్ పోస్టులు ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తుకు గడుపు 28 నుంచి వచ్చే నెల 14 వరకు. నవంబర్ 17న ఎంపిక పరీక్ష. వయోపరిమితి 2 ఏళ్లు పెంపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 నర్సింగ్ పోస్టులు, స్టాఫ్ నర్సులు పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య డాక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్సుల పోస్టులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332, MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్లో 61, IPMలో ఒక స్టాఫ్ నర్సుతో ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదన. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు. ఇక ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీలు కిలోవాట్కు 40 పెంపు. 80% పైగా గృహాలకు పెంపు ఉండదని సవరణ. ERCకి డిస్కిమ్లు నివేదిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పుట్టుకతో అందులకు కంటి చూపు. అరుదైన ప్రయోగానికి సిద్ధమైన న్యూరాలిక్ టెస్లా అధినేత ఎలన్ మాస్కు చెందిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. నేపథ్యంలో చూపు కోల్పోయిన వారితో పాటు పుట్టకతో అందులైన వారిని చూపు ప్రారంభించేందుకు బ్లైండ్ సెట్ పేరిట ఓ వినూత్న పరికరాన్ని ఆ సంస్థ రూపకల్పన చేయనుంది. ఎందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మకంగా పరికరం అమెరికా కోసం US ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేటివ్ అనుమతి పొందింది. ఇక వెల్లడించిన న్యూరాలిక్ పొందించబోయే పరికరం అందులో ఎంత ఉపయోగపడుతుంది ఉంటుంది. బ్లైండ్ సైట్ డిజైన్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుందని ఒక డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక పొడిమి నిప్పుల కొలమి. ఏ ప్రాంతంలో సురక్షితంగా లేదు. జూన్ 22న అత్యంత వేడి రోజు. ఇక ఆగస్టు క్లైమేట్ సెంట్రల్ నివేదిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.